బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి సెకండ్ వీక్ నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. సో బేబక్క ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత ఈ నామినేషన్స్ ప్రక్రియ అనేది చాలా రసవత్తరంగా సాగింది అని చెప్పొచ్చు. సో బిగ్ బాస్ ఇచ్చిన నామినేషన్ ప్రక్రియ బట్టి చూస్తే ఒక పర్సన్ ఒక అవతలి పర్సన్ కి పెయింట్ వేసేటప్పుడు ఏ టీం వాళ్ళకి ఆ పెయింట్ వేయాలి అని చెప్పి ఇక్కడ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తోంది. సో మొత్తానికి సీత వచ్చేసి నిఖిల్ అండ్ విష్ణుని నామినేట్ చేసింది. సో నిఖిల్ ని నామినేట్ చేసేటప్పుడు నేను లాస్ట్ వీకే నామినేట్ చేద్దాము అనుకున్నాను. సో నువ్వు చీఫ్ అవ్వడం వల్ల నాకు ఆ ఛాన్స్ రాలేదు. సో ఇప్పుడు నామినేట్ చేశాను అనే రకంగా చెప్పింది. ఇక ఆ తర్వాత విష్ణుప్రియని కూడా నామినేట్ చేస్తూ నువ్వు బయట ఫ్రెండ్స్ అయ్యి ఇక్కడ కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్నావు, అది నాకు కరెక్ట్ అనిపించలేదు, అది కూడా పక్క వాళ్ళకి బ్లేమ్ చేస్తూ చేయడం వల్ల అని నామినేట్ చేసింది. ఇక అభయ్ ఇక్కడ ఆదిత్య ఓం ని నామినేట్ చేశాడు. అంతేకాకుండా విష్ణుని కూడా నామినేట్ చేయడం జరిగింది. సో మొత్తానికి వీళ్ళిద్దరు రీజన్స్ అయితే ఇక్కడ మనకు చెప్పలేదు. ఇక ఆదిత్య ఇంకా గేమ్ ఆడాలి అని నామినేట్ చేస్తే ఉండొచ్చు. ఇక అంతేకాకుండా ప్రేరణ బయట నుంచి వచ్చి ఇక్కడ కంటిన్యూగా చేస్తున్నారు ఫ్రెండ్షిప్ అన్నమాట మళ్ళీ మళ్ళీ అనకండి, అది ఆపేసేయండి అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక అంతేకాకుండా సీత ఇక్కడ మనకు నామినేట్ చేస్తూ కనిపించింది అని చెప్పొచ్చు. అలాగే సోనియా వచ్చేసి మనకు నైనికాకి నామినేట్ చేసినట్టుగా క్లియర్ కట్ గా అనిపిస్తుంది. మొత్తానికి ఈ నామినేషన్ ప్రక్రియ అనేది ఒక్కొక్కరి లోపల ఉన్న నిజమైన స్వరూపాలు బయటికి వచ్చే విధంగానే అనిపిస్తోంది. సో ఈ సెకండ్ వీక్ నామినేషన్ అనేది మీకెలా అనిపించింది? అలాగే ఈ సెకండ్ వీక్ నామినేషన్ లో ఎవరు నామినేషన్ లోకి వస్తారు, ఎవరెవరు ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.